తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోట నామినేటెడ్ ఎమ్మెల్సీల భర్తీ కోసం ప్రభుత్వం నుండి ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదనలు తీసుకోవద్దని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం. గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో ఉన్న నేపథ్యంలో తమిళిసై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైకోర్టులో వివాదం తేలే వరకు 2 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు. అయితే ఈ 2 స్థానాల్లో దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను బీఆర్ఎస్ సర్కారు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యేందుకు తగిన అర్హతలు లేవంటూ గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. తమ అభ్యర్థిత్వాల తిరస్కరణను సవాల్ చేస్తూ వారిద్దరూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పిటిషన్ తెలంగాణలో హైకోర్టులో ఉండగా ఈ విచారణ అర్హతపై జనవరి 24వ తేదీన హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే గవర్నర్ తమిళిసై తీసుకున్న ఈ నిర్ణయం స్టేట్ పాలిటిక్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ 2 ఎమ్మెల్సీలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. గవర్నర్ పేర్కొన్న అర్హతలకు అనుగుణంగా ఇద్దరి పేర్లను కేబినెట్ ద్వారా ప్రతిపాదించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికను నిలిపివేస్తూ ఖాళీల భర్తీకి ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు. అయితే రిట్ పిటిషన్లు పెండింగ్లో ఉండటంతో పాటు పెద్ద మనుషుల ఒప్పందంపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్భవన్ పేర్కొంది. కాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే స్థానాలు ఎక్కువగా ఉండటంతో పాటుగా ప్రభుత్వంలో కూడా అధికారంలో ఉండటంతో గవర్నర్ కోటా సీట్లతో కలిపి మొత్తం 4 సీట్లు దక్కించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.